వరకు అబ్రాడ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ డీటెయిల్స్ ఇస్తే ఎదుటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. హలో, వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా. సో ఈ పాయింట్ ఏంటంటే, యూజువల్గా హ్యూమన్ బీయింగ్స్కి లిస్నింగ్ స్పాన్ అనేది ఫస్ట్ 8 సెకండ్స్, 8.25 సెకండ్స్ రీసెర్చ్ చెప్పేది. 2 సెకండ్స్లో ఒక అభిప్రాయం ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ మనం చెప్పే టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా ఫర్దర్గా 15 to 20 మినిట్స్ వరకు మ్యాక్సిమం లిస్నింగ్ స్పాన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ కూడా చాలామంది హుక్ అంటారు. ఫస్ట్ ఒక 3 సెకండ్స్లో కనుక మీ అటెన్షన్ని నేను గ్రాప్ చేయగలిగితే నా వీడియో పూర్తిగా చూడడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది అని చాలామంది ఫాలో అవుతారు. అది ప్రూవెన్. సో ఇలాంటివి సోషల్ మీడియా దాంట్లోనూ లేకపోతే రీసెర్చ్ బ్యాక్డ్ పర్సెప్షన్స్, వీటిని ఇంత క్లియర్గా మనం చూస్తున్నప్పుడు మన వర్క్ లైఫ్లో మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి కానీ, మీటింగ్స్లో మాట్లాడడానికి కానీ, మన అప్డేట్స్ ఇవ్వడానికి కానీ మనం ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. నంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు మీ అప్డేట్స్ ఏదైనా ఇస్తున్నారనుకోండి, దానికి కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్, అడిషనల్ డీటెయిల్స్, అన్నెసెసరీ డీటెయిల్స్ అన్ని ముందు చెప్పడానికి ట్రై చేయడం కంటే ఫస్ట్ పాయింట్కి వచ్చి ఆన్సర్ చెప్పాలి. ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం స్టేట్మెంట్ అంటారు దాన్ని. ప్రాబ్లం స్టేట్మెంట్, దానికి రిజల్యూషన్ ఏంటి అని మనం ప్రజెంట్ చేయాలి. సో ఇంకా ఆడియన్స్ కనుక ఇఫ్ దే వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్, దే విల్ కమ్ అప్ విత్ క్వశ్చన్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్, మనకి హెల్ప్ అవుతుంది. ఇఫ్ నాట్, వాళ్ళకి మోర్ డీటెయిల్స్ కావాలంటే దెన్ you know they are giving you an opportunity to explain or provide more details. ఒక్కోసారి చాలా వరకు అబ్రాడ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ డీటెయిల్స్ ఇస్తే ఎదుటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో టూ మెనీ డీటెయిల్స్ విల్ కన్ఫ్యూజ్ ద ఆపోజిట్ పార్టీ. అందుకని యూ హ్యావ్ టు బీ క్రిస్ప్ అండ్ క్లియర్ విత్ యువర్ అప్డేట్స్. మావాడు ఒకడున్నాడు, లాస్ట్ టీంలో ఒక టెస్టర్, క్యూఏ. అప్డేట్స్ కంటే ముందు తన కాంటెక్స్ట్ ఉంటుందన్నమాట. తను స్టార్ట్ చేయగానే అందరూ రిలాక్స్ అయిపోయి అని ఆ వైబ్ పోతుంది. సో ద హోల్ పాయింట్ ఏంటంటే, మా వాడికి చాలా వరకు నేను మళ్ళీ వీ హ్యాడ్ టు వర్క్ విత్ విత్ హిమ్ ఆన్ one-on-ones అండ్ కౌన్సిలింగ్ సెషన్స్. వీ హెల్ప్ హిమ్ విత్ సమ్ సజెస్టింగ్ సమ్ గుడ్ కోర్సెస్ ఇన్ లింక్డ్ఇన్. అలాంటి వాళ్ళ ద్వారా హీ అప్డేటెడ్ హిమ్సెల్ఫ్. సో ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ కనుక ఇలాంటి టిప్స్ ఇంకా మోర్ కావాలి కెరియర్ వైజ్ అంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్ అమెరికా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.